జీవన యాత్ర 6వ ఎపిసోడ్. ఇదే ఆఖరి ఎపిసోడు. రచన ద్విభాషం రాజేశ్వరరావు గారు. చదువుతున్నది దేవి. లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. అరుణ కళ్ళార్పకుండా దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. శ్రీకాంత్ ఆమె బొగ్గ మీద చిటికి వేసే వరకు ఈ లోకంలోకి రాలేదు. అరుణ గోముగా పిలిచాడు. శ్రీకాంత్, ఎదురుగా ఉన్న దృశ్యం చూడు, ఎంత బాగుందో. నాకిక్కడ నుంచి కదిలి వెళ్ళాలనే లేదు. కదిలి వెళ్ళమని ఎవరన్నారు? ఇక్కడే ఉండిపోదాం. గాలి భోంచేస్తూ ప్రకృతిని చూస్తూ గడిపేద్దాం. ఏ? అరుణ పక్కనే నిలబడి సుతారంగా బుగ్గల మీద వేళ్లతో రాస్తూ అన్నాడు. అతని చేతి మీద తన చేతిని వేసి నొక్కుతూ అడిగింది అరుణ. శ్రీ, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? చెల్లాయి పెళ్ళి నిశ్చయం అయిపోయిందా? ఇంకా 2 నెలల్లో ముహూర్తం పెట్టిస్తారు. మనకు అడ్డం తీరిపోతుంది. నాన్నగారితో మన సంగతి చెప్పేశాను. ఆయన అంగీకరించారు. మళ్ళీ నెలలో 3 రోజులు నువ్వు సెలవు పెడితే ఇద్దరం కలిసి ఏలూరు వెళ్దాం. అమ్మా నాన్నగారు నేను చూస్తామని అన్నాడు. కొంతసేపు ఆగి, మీ అమ్మకు తమ్ముళ్లకు అంగీకారమేనా అని అడిగాడు. లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. ఏమి? ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పను? నా కర్మ బాగుండక? నేను అడిగేది కర్మ గురించి కాదు, కారణం. అరుణ శ్రీకాంత్ వెళ్ళిన నాటి నుంచి జరిగినవన్నీ విషయాలు వివరించి చెప్పింది. మధుమూర్తి వ్యవహారం, మోహన్ తేలిగ్గా మాట్లాడిన వైనం, మాలతి తనను అనుమానించడం, ఇందిర సలహా అన్నీ చెప్పింది. తండ్రి పోవడం తనను ఆత్రంగా కుంగదీస్తోంది. కళ్ళ నీళ్లతో కుమిలిపోతూ చెప్పింది. పావుగంట సేపు ఏకతాటిగా మాట్లాడిన అరుణ కన్నీళ్లు తుడుచుకుంటూ కుర్చీలో వెనక్కి చేరగిల పడిపోయింది. శ్రీకాంత్ మెల్లగా లేచి వెళ్ళి గది తలుపులు తెరిచి, లోపలికి రా అరుణ, ఇలా మంచం మీద కూర్చుందు గాని అంటూ మంచం మీద దిండ్లు సరిచేసి అరుణను చేతులతో పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడే వస్తానుండు అంటూ మెట్లు దిగి కిందకు వెళ్ళి 2 కాఫీలు పైకి పట్టించుకొని వచ్చాడు. కాఫీ తీసుకో అంటూ ట్రేలోని కాఫీ ఆమెకు ఒకటి స్వయంగా అందించి 2వ తాను తీసుకున్నాడు. తర్వాత వచ్చి కప్పులు తీసుకెళ్ళు అంటూ బాయ్ని పంపేసి గదిలో తలుపులు గడియపెట్టి ఫ్యాన్ స్విచ్ వేసి అరుణ పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇద్దరు మౌనంగా కాఫీలు తాగడం ముగించారు. తర్వాత శ్రీకాంత్ జేబులో నుంచి ఒక కవర్ తీసి అరుణకు అందించాడు. ఏమిటిది అంటూ ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తూ అందుకుంది. చదువు, నీకే తెలుస్తుంది అన్నాడు. లోపల ఉత్తరం తీసి చదవగానే ఆమె ముఖం పాలిపోయింది. పెదవులు భయంతో వణికాయి. తన ప్రవర్తన మంచిది కాదని, మధుమూర్తితో నీచమైన సంబంధం తనకు ఉందని అందులోని సారాంశం. ఉత్తరం ఇంగ్లీష్లో టైప్ చేయబడి ఉంది. కింద సంతకం లేదు. శ్రీ, నువ్వు ఈ విషయం నమ్ముతున్నావా? వచ్చే ఏడుపు ఆపుకుంటూ అడిగింది. ఏ విషయంలో నా నమ్మకం ప్రసక్తి ఏమీ లేదు. నేను నమ్మాను కాబట్టి నీకు ఈ ఉత్తరం చూపించడం కాదు. సంజయ్షి కోసం, అంతకంటే కాదు. పనిచేసే ఆడవాళ్ల మీద ఈ రకమైన అభాండాలు పడడం ఈ సమాజంలో మామూలే. అనవసరంగా నలుగురి నోట పడకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది. అరుణకి ఉత్తరం ఎవరు రాసి ఉంటారా అనే అనుమానం వచ్చింది. అంతలో మాలతి గుర్తుకొచ్చింది. అవును, నిశ్చయంగా ఆమె పనే ఇది. మాలతికి తనకు విరోధం ఏమీ లేదు, కానీ ఆమెకు తన విషయాలు కావాలి. ఒకళ్ళ జీవితాలలో ఇలా చిచ్చు రగిలిస్తే వాళ్లకు ఒరిగేది ఏమిటో తెలియదు. అదొక రకమైన నైజం అని అనుకుంది. తప్పకుండా ఈ పని మాలతిదే అంది ఉక్రోషంగా. ఈ ఉత్తరం ఎవరు రాశారు అన్నది అప్రస్తుతం అరుణ. నువ్వు మిగిలిన వాళ్ళ దృష్టిలో చులకన అవుతున్నావన్నది గమనించాలి. ఈవేళ మాలతి, రేపు మరొక జానకి, ఎవరో ఒకరు రాస్తారు. పరోక్షంగా గుసగుసలాడుకుంటారు. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వడం మంచిది కాదు. నిన్ను నమ్మక ఇంకెవరిని నమ్మను అరుణ అంటూ ఆమె భుజాల మీద మృదువుగా రాశాడు. శ్రీకాంత్, నేను చాలా అదృష్టవంతురాల్ని అంటూ అతని గుండెల్లో తన ముఖాన్ని దాచుకుంది. శ్రీకాంత్ వెచ్చని చేతులు 2 అరుణ భుజాల మీద, మెడ వెనక అనునయంగా కదిలాయి. ఆమె పెదవులు అతని వక్షంలో గుసగుసలాడాయి. 2 నిమిషాల తర్వాత శ్రీకాంత్ మంచం మీదకు ఒరిగి అరుణను సుతారంగా తన పక్కకు లాక్కున్నాడు. శ్రీ, నాకేదో భయంగా ఉంది అంటూ మెల్లగా గొణిగింది. అరు, నువ్వు నాకు కావాలి అంటూ ఇంకా ఆమెను మాట్లాడనివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా మూసేశాడు. ఎత్తైన ఆమె గుండెల్ని తన వక్షానికి బలంగా అదుముకున్నాడు. అరుణకు ఒడలంతా మత్తెక్కిపోతోంది. ఏవేవో తీయని లోకాల్లో విహరిస్తున్నట్లుగా ఉంది ఆమెకు. ఒక 10 నిమిషాల పాటు
నిర్వచించలేని తీయని బాధ తప్ప ఏమీ తెలియదు. మత్తుగా కనులు విప్పి చూసింది. అలసిన ముఖంతో చిరునవ్వు చిందించే పెదవులతో తన వంకే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు శ్రీకాంత్. మళ్ళీ కళ్ళు మూసుకుంది అరుణ. సుమారు 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు కౌంటర్లో ఉండగా మధుమూర్తి పలకరించాడు. అరుణ, ఒక ట్రావెలింగ్ ఏజెంట్స్ ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం ఖాళీగా ఉంది. ఆ మేనేజర్ నాకు స్నేహితుడే. మీ తమ్ముడికైతే బాగుంటుంది, ఏమంటావు అన్నాడు. మోహన్ ప్రస్తుతం ఊళ్ళో లేడు. ఎక్కడికి పోయాడో కూడా తెలియదు. వాడికి బొత్తిగా స్థిరత్వం లేదు. మా చంద్రానికి ఆ పోస్ట్ వచ్చేలా చూడండి. చదువు మాన్పించి అందులో చేరుస్తాను. తర్వాత ప్రైవేట్గా పరీక్షలకు చదువుతాడు. ఈ సహాయం చేస్తే మీరు రుణం తీర్చుకోలేను అంది. సరే, రేపు సాయంత్రం చంద్రాన్ని నా గదికి పంపించు అని వెళ్ళిపోయాడు. మధుమూర్తి మంచితనానికి మనసులోనే జోహార్లు అర్పించింది. వారం రోజుల్లో చంద్రానికి మిలాప్ ట్రావెల్ ఏజెంట్స్ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం వచ్చింది. మొదట్లో నెలకు 180 ఇవ్వడానికి, 6 నెలల తర్వాత పనిని బట్టి జీతం పెంచడానికి ఒప్పందం అయింది. చంద్రం ఆఫీస్కి సక్రమంగా వెళ్ళి వస్తున్నాడు. రాత్రిపూట పరీక్షలకు చదువుకుంటున్నాడు. అరుణకు పెద్ద బరువు గుండెల మీద నుంచి దింపుకున్నట్టుగా అయింది. ఒకనాడు సాయంకాలం ఆఫీస్ నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇందిర కలిసింది. అరుణ, స్టేట్స్ నుంచి మూర్తిగారు నిన్ననే వచ్చారు. ఎల్లుండి రిజిస్టర్ ఆఫీస్లో మా వివాహం జరుగుతుంది. నాన్నగారు కూడా అంగీకరించారు. మూర్తిగారికి మా పెళ్ళి నిరాడంబరంగా జరగాలని కోరిక. మా పెళ్ళికి ఎవ్వరిని పిలవడం లేదు. అమ్మ, నాన్నగారు, తమ్ముడు నాతో వస్తారు అంతే. రేపటి నుంచి సెలవు అప్లై చేశాను. మా హనీమూన్ ట్రిప్ పూర్తి అయ్యాక వైజాగ్ నుంచి వచ్చి ఉద్యోగానికి రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటూ గడగడా విశేషాలన్నీ వల్లించింది. మెనీ కంగ్రాచులేషన్స్ ఇందిరా అంది సంతోషంగా అరుణ. అప్సరాకు వెళ్ళి కాఫీ తాగి అప్పుడు ఇంటికి వెళ్దాం. ఈ శుభ సమయంలో నేను నీకు పార్టీ ఇస్తాను. ఇందిర వద్దంటున్నా వినకుండా బలవంతంగా తీసుకెళ్లి అప్సరాలో పార్టీ ఇచ్చింది అరుణ. ఇవన్నీ ఎందుకు అరుణ అంది ఇందిర. నేను నీ దగ్గర ఎన్నో మాటలు కాఫీ తాగాను లేవోయ్. నువ్వింత మంచి వార్త చెప్పినందుకు నన్ను ఒకసారి బిల్లు ఇవ్వనియే. ఎలాగైనా నీ రుణం కొంత తీర్చేసుకుంటాను అంది అరుణ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ జగదాంబ సెంటర్ వరకు నడిచొచ్చారు. ఇందిరా, నువ్వు హనీమూన్ పూర్తి చేసుకుని వచ్చే వేళకు నా పెళ్ళి కూడా నిశ్చయం అయిపోవచ్చు. అమ్మ ఒప్పుకోకపోయినా నేను ప్రొసీడ్ అయిపోతాను అని అంది. విష్ యూ గుడ్ లక్ అంది ఇందిర. 13వ నెంబర్ బస్సు వస్తే ఇద్దరూ ఎక్కేశారు. రిజిస్టర్ ఆఫీస్లో ఇందిర వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్ళైన మరుసటి రోజే ఇందిర, మూర్తి బెంగళూరు బయలుదేరి వెళ్ళారు. వాళ్లను సాగనంపడానికి అరుణ స్టేషన్కి వెళ్ళింది. మూర్తిగారు ఎంతో సౌమ్యంగా కనిపించారు. అరుణను చాలా ఆదరంగా పలకరించారు. ఈ హనీమూన్ ట్రిప్ అయిపోయాక మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. అప్పుడు మీరు ఇంటికి వచ్చి 4 రోజులు మా ఇందిరితో గడిపి వెళ్ళాలి అంటూ ఆహ్వానించారు. అరుణ చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పింది. ట్రైన్ వెళ్ళిపోయాక స్టేషన్ గేటు దాటి బయటకు వస్తుంటే మోహన్ కనిపించాడు. అరుణను చూడగానే గబగబా వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు. మోహన్ అంటూ గట్టిగా పిలిచింది. చెరచెరా నడిచిపోతున్న వాడల్లా 3వ తరగతి విశ్రాంతి హాలు బెంచీల దగ్గర ఆగిపోయాడు. అరుణ త్వరిత గతిన నడిచి వాడి వద్దకు వెళ్ళింది. వాడిని ఆ స్థితిలో చూడగానే అరుణకు దుఃఖం ముంచుకొచ్చింది. వాడి చొక్కా, ప్యాంటు మాసిపోయి వాసన వస్తున్నాయి. జుట్టు సంస్కారం లేక తాటి టెంకమల్లే అసహ్యంగా తయారైంది. మాసిపోయిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు. హఠాత్తుగా చూస్తే గుర్తుపట్టలేనంత దీనంగా మారిపోయాడు. తమ్ముడు, ఎక్కడున్నావురా ఇన్నాళ్ళు అని అడిగింది. మోహన్ని ఆ స్థితిలో చూసేసరికి ఆమె కోపం అంతా మంచులా కరిగిపోయింది. మోహన్ మాట్లాడలేదు. వాడి చేతుల మీద, ముఖం మీద వాతలు పెట్టిన గుర్తులున్నాయి. ఏంట్రా ఈ దెబ్బలన్నీ? ఎందుకు ఇలా అయిపోయావు? ఊళ్ళో ఉండి కూడా ఇంటికి రాకుండా తిరుగుతున్నావేంటి అని ఎన్నో ప్రశ్నలు వేసింది. అన్నిటికీ వాడి నుండి ఒకటే సమాధానం, అది మౌనం. పోనీ నువ్వేం చెప్పొద్దులే, ఇంటికి వస్తావా అని అడిగింది. వస్తానన్నట్టు తల అంగీకార సూచకంగా ఆడించాడు. పద, రిక్షాలో వెళ్దాం అంది వాడి చేయి పట్టుకుంటూ. వద్దు, నీతో రాను. 2 రూపాయలు ఉంటే ఇవ్వు, నేను వేరే వస్తాను. అరుణ దీర్ఘంగా నిట్టూర్చి బ్యాగ్లోంచి 2 రూపాయలు తీసి వాడికి ఇచ్చింది. తొందరగా వస్తావు కదూ, అమ్మ నీ కోసం చూస్తోంది. వస్తానంటూ చెరచెరా నడిచి వెళ్ళిపోయాడు మోహన్. అరుణ బయటకొచ్చి రిక్షా బేరమాడి ఇంటికి వచ్చేసింది. అమ్మా, నీ సుపుత్రుడు కనిపించాడు స్టేషన్లో
అని ఇంట్లోకి వస్తూనే చెప్పింది. ఏడి, ఇంటికొచ్చాడా, రమ్మని చెప్పలేదా నువ్వు అంది జానకమ్మ. ఎందుకు చెప్పలేదు? నాతో రావడానికి నామోషి అయింది. 2 రూపాయలు కావాలన్నాడు, ఇచ్చాను. వేరే రిక్షాలో వస్తా అన్నాడు. నాకేమో అనుమానంగానే ఉంది. వాడి వ్యవహారం చూస్తే ఇంటికి వచ్చేలా కనిపించడం లేదు. వాడి ఉద్యోగం సంగతి ఏం చెప్పలేదా? అరుణ నిరసనగా తల్లివంక చూసింది. ఇంకా నీకు ఆశ పోలేదన్నమాట. నీ మెళ్ళో గొలుసు పట్టుపోయి అమ్మేసి తాగి తందనాలాడి ఏ ప్యాకెట్లోనో డబ్బులన్నీ ఆర్పేశాడు. ఏ ఊళ్ళో తిరిగాడో తెలియదు కానీ ఒంటి నిండా వాతలు దెబ్బలు మటుకు ఉన్నాయి. వాడేదో గవర్నర్ గిరి చేస్తాడన్న ఆశ ఇంకా నీకు చావలేదన్నమాట అంది తీవ్రంగా. నా కడుపుకోత నీకెలా అర్థమవుతుంది తల్లి? పాడవుతున్నాడని వదిలేసుకుంటామా? తెగతెంపులు చేసుకుంటే పోయే బంధమా? నువ్వు వాణ్ణి నీ తమ్ముడుగా మర్చిపోయినా నా కడుపును పుట్టినందుకు నాకు తప్పుతుందా అంది శోకాలు ఆరంభించి. తల్లి మూర్ఖత్వం చూస్తే అరుణకు చిరాకు కలిగింది. తండ్రి చనిపోయాక ఆవిడకు చాదస్తం మొండితనం మరీ ఎక్కువైపోయాయి అనుకుంది. కడుపు తీపి కొద్దీ వాడికి డబ్బిచ్చి పాడు చేయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బజార్లోకి నడిచి మనం రోడ్డు మీద పడితే అందరం కలిసి ముష్టెత్తుకోవచ్చు అంది కోపంగా. మీ నాన్నగారు పోయాక నీ నోటికి మరీ హద్దు లేకుండా పోతోంది అంటూ ముక్కు చీదుకుంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది జానకమ్మ. పోతూ పోతూ మరో మాట కూడా విసిరింది. నీకు కష్టంగా ఉంటే చెప్పు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని. అరుణకు ప్రాణం చివుక్కుమంది. మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచం ఎక్కేసింది. మర్నాడు ఆఫీస్లో బోర్డు దగ్గర కూర్చుని ఉండగా సేల్స్ ఆఫీసు అటెండర్ గురుమూర్తి కనిపించాడు. ఏవో కాగితాలు పట్టుకొని వెళ్ళాడు. మీ అయ్యగారు క్యాంప్కి వెళ్ళారా అంటూ మధుమూర్తిని గురించి యథాలాపంగా ప్రశ్నించింది. వాడు క్షణమాగి మీకు ఈ వార్త తెలీదా అని అడిగాడు. అరుణ ఆశ్చర్యంగా ఏమిటి అంది. మధుమూర్తి గారు రాజీనామా చేశారు. కారణం ఏమిటో తెలియదు. నిన్న మధ్యాహ్నం ఆయన అకౌంట్లన్నీ క్లియర్ చేసుకుని కంపెనీ నుండి రావాల్సిన డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు. నిన్న రాత్రి ఆయన అద్దెకుండే ఇల్లు కూడా ఖాళీ చేసేశారట. రాజీనామా చేసే వరకు మాకెవ్వరికి తెలీదు అన్నాడు. ప్రైవేట్ కంపెనీలో రాజీనామా నిమిషాల మీద జరగడం ఏమీ కొత్త కాదు. పై అధికారులతో తగువులు వస్తే రాజీనామా చేయడం, ఆమోదించడం క్షణాల్లో జరిగిపోతుంది. కానీ తనకు తెలిసినంతలో మధుమూర్తికి అలాంటి విరోధాలు ఎవరితోనూ లేవు. ఆయన వచ్చాక సేల్స్ కూడా బాగా పెరిగాయి. ముఖ్యంగా ఆయన కింద ఉన్న 2 జిల్లాల్లోనూ కెమికల్స్ బాగా అమ్ముడు పోతున్నాయని రోజు వచ్చే ల్యాబొరేటరీ ఆర్డర్లే చెప్తున్నాయి. అంతేకాదు త్వరలోనే ఆయనకు ప్రమోషన్ కూడా రావచ్చని టాక్ ఉంది. కారణం ఏమిటో తెలీదా? తన అదుర్దాన్ని అణుచుకోలేకపోయి గురుమూర్తిని అడిగింది. ఇది తెలిస్తే ఇంకేం కావాలి అని కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడతాను, ఈ కాగితాలు అర్జెంటుగా మేనేజర్ గారికి ఇవ్వాలి అంటూ వెళ్ళిపోయాడు. మధుమూర్తి ఎందుకు రిజైన్ చేశాడు? పరోక్షంగా అందుకు తనే కారణమా? అతడు తాను లేనిదే బ్రతకలేనంత తనను ఆరాధిస్తున్నాడా, లేక ఇంకేదైనా కారణమా? అరుణ మనసులో ఎన్నో ఆలోచనలు ముసురుకున్నాయి. వెళ్లే ముందు తనతో ఒక్క మాట అయినా చెప్పలేదు అని అనుకుంది కొంతసేపు. కానీ అంతలోనే అనిపించింది, ఎందుకు చెప్పాలి? అతని వల్ల తాను సహాయం పొందిందే కానీ తన వల్ల అతడు ఏమాత్రం సహాయం పొందలేదు. నిజానికి తనే ఎంతో రుణపడి ఉంది. 1వ తారీఖున తీర్చేయాలనుకున్న 300 రూపాయల్లో కానీ కూడా బాకీ తీర్చలేదు. ఆలోచనల మధ్య సతమతమవుతూ లంచ్ అవర్ వరకు గడిపేసింది. లంచ్ సమయంలో పోస్టులో ఉత్తరం వచ్చింది. కవరు చింపి ఆత్రంగా బయటికి తీసింది. మధుమూర్తి రాసిన ఉత్తరం. డియర్ అరుణాదేవి గారు, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అన్నీ సెటిల్ చేసుకుని ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీతో ఎకరువు పెట్టి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. మా బాబుని మామగారింటి నుంచి తీసుకెళ్తున్నాను. వాడు ఇక మీదట నా సంరక్షణలోనే పెరుగుతాడు. మా గ్రామంలో భూములు కొబ్బరి తోటలో ఉన్నాయి. తోట మధ్యలో ఒక పాత ఇల్లు ఉంది. ప్రస్తుతానికి అదే నా నివాసం. అక్కడ కొంత ప్రశాంతత దొరుకుతుందని వెళ్ళిపోతున్నాను. మీ భవిష్యత్తు అదృష్టమయం కావాలని ఆశిస్తాను. మీరెప్పుడూ ఒక మంచి స్నేహితురాలిగా నా మదిలో ఉంటారు. నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి బాధపడకండి. నాకు ఆ మాత్రం రుణపడడంలో తప్పులేదు. మీ మధుమూర్తి. ఉత్తరం 4-5 పర్యాయాలు చదువుకుంది. అక్కడ కొంత ప్రశాంతత దొరుకుతుందని వెళ్ళిపోతున్నాను అన్న వాక్యం అరుణను మరీ కదిలించింది. అంటే ఇక్కడ ప్రశాంతత లేదా? ఎంతకాలం ఉన్న ప్రశాంతత తన వల్ల భగ్నమైందా? అయితే మధుమూర్తి రాజీనామాకు తనే కారణమవుతోంది.
వెళ్ళిపోయేలోగా తనకు చేయగలిగిన సహాయం చేసి మరీ వెళ్ళిపోయాడు మధుమూర్తి. అది చంద్రానికి ఉద్యోగం వేయించడం. తనంత తానుగా అడిగి మరీ చేశాడు. అతని రుణం ఎలా తీర్చుకోగలదు? మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది అతని ఎడల. ఆ తర్వాత ఆదివారం సాయంకాలం రామకృష్ణ బీచ్లో శ్రీకాంత్ను కలిసింది. అరుణ, జావా ఎక్కు, సన్ అండ్ సీకి వెళ్దాం అన్నాడు. వద్దు, ఇక్కడ ఇసుకలో కూర్చుందామంది. నాకు ఆకలిగా ఉంది. ఈ మధ్యాహ్నం ప్లాంట్లో బ్రేక్డౌన్ కూడా వచ్చింది. సరిగ్గా బోన్ చేయలేదు. టిఫిన్ చేద్దాం రా అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ. అరుణ వెనకాల ఎక్కి కూర్చుంది. 4 నిమిషాల్లో ఇద్దరు హోటల్కి చేరుకున్నారు. బయట లాన్లో ఉన్న కేన్ కుర్చీల్లో కూర్చున్నారు. హోటల్ చాలా ఖాళీగా ఉంది. లాన్లో దూరంగా 2 జంటలు కూర్చుని డ్రింక్స్ తీసుకుంటున్నారు. దూరాన కొబ్బరి చెట్లు, ఆవల ఉవ్వెత్తున లేచిపడుతున్న సముద్రపు కెరటాలు. ఎడం వైపున స్విమ్మింగ్ పూల్లో 2 చిన్నపిల్లలు ఈత నేర్చుకుంటున్నారు. బ్యారర్ వచ్చాడు. అరు, టిఫిన్ ఏం కావాలి? నాకేం వద్దు, కూల్ డ్రింక్ తీసుకుంటాను, నువ్వు టిఫిన్ తీసుకో, మొహమాట పడకు అన్నాడు శ్రీకాంత్ చిరునవ్వుతో. మరే అదే ఎక్కువైపోయింది. మొన్న సింహాచలం వెళ్ళి వచ్చిన నాటి నుంచి మరీ మొహమాటంగా ఉంది అంది కొంటగా శ్రీకాంత్ వంక చూస్తూ. యూ సిల్లి అని మెల్లగా అంటూ ఆమె కాలి బొటనవేలు మీద తన కాలివేలుతో నొక్కాడు. వెజిటబుల్ కట్లెట్ తీసుకురా, తర్వాత 2 గోల్డ్ స్పాట్ అన్నాడు. బేరార్ వెళ్ళిపోయాడు. అరుణ, మళ్ళీ ఆదివారమే మా చెల్లాయి పెళ్ళి. నేను శుక్రవారం బయలుదేరి వెళ్తున్నాను. నువ్వు కూడా ఆ సమయంలో వస్తే బాగుంటుంది. మా వాళ్ళందరికీ ఒకసారి పరిచయం చేసినట్టుగా ఉంటుంది. ఏమంటావు అన్నాడు. అలాగే, ఈలోగా నేను అమ్మతో ఈ విషయం మాట్లాడతాను. ఆమె కాదంటే నీతో వచ్చేయడమే, అంతే. మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు. చంద్రం కాస్త అంది వచ్చాడు కదా, అమ్మను తనే పోషిస్తాడు. వెరీ గుడ్, నువ్వు ఆ మాత్రం సాహసం చేస్తే చాలు అన్నాడు. బ్యారెడ్ తెచ్చిన టిఫిన్ తిని డ్రింక్స్ పూర్తి చేశారు. తల్లికి ఈ సంగతి ఎలా బోధపరచాలో ఆలోచించుకుంటూ ఉండిపోయింది అరుణ. మర్నాడు మధ్యాహ్నం 1 గంటకు రద్దీగా ఉన్న సమయంలో ప్లాంట్ నుండి ఫోన్ వచ్చింది. హలో హలో అంటూ గాబరాగా ఉంది అవతలి కంఠం. చెప్పండి, ఏం కావాలో అంటూ విసుక్కుంది అరుణ. ప్లాంట్ మేనేజర్ గారు ఆయన రూమ్లో దొరకడం లేదు. ఎక్కడున్నారో కాస్త వెతకండి. అతన్ని అర్జెంటుగా ప్లాంట్లోకి రమ్మని చెప్పాలి. ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ప్లీజ్ క్విక్ అంటూ ఫోన్ పెట్టేశాడు. అరుణ ఫోన్ మీద అన్ని మేనేజర్స్ గదులు వెతికింది. చివరకు కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఫోన్లో దొరికేసరికి మరొక 5 నిమిషాలు పట్టింది. సార్, మిమ్మల్ని అర్జెంటుగా ప్లాంట్కి రమ్మంటున్నారు, ఏదో యాక్సిడెంట్ జరిగిందట అంది అరుణ. మై గాడ్, ఓకే, నేను వెళ్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశారు ఆయన. అరుణకు గాబరాగా ఉంది. యాక్సిడెంట్ ఏమిటో, ఏం జరిగిందో అవతలి కంఠంలో ఆదుర్దా చూస్తే పెద్ద ప్రమాదమే జరిగినట్టు అనిపిస్తుంది. శ్రీకాంత్ ప్లాంట్లోనే ఉన్నాడు. అతనికేం కాలేదు కదా? అంతలోనే చ ఏమిటి పాడు ఆలోచన అనుకుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్న మనసులో చెడ్డ ఆలోచనలే ముసురుతున్నాయి. ప్లాంట్కి డయల్ చేసి యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగింది. ఎవరు ఆపరేటింగ్ టెక్నీషియన్ ఫోన్ ఎత్తాడు. టర్బైన్ ఓవర్ స్పీడ్కు వెళ్ళి షెఫ్ట్ విరిగి ముక్కలైంది. ఆ దగ్గరలో పనిచేస్తున్న జేఈ శ్రీకాంత్కి హెల్పర్ శివయ్యకి బాగా దెబ్బలు తగిలాయి. ఇద్దరిని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించారు అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. అరుణ కాలు చెయ్యి ఆడలేదు. ప్లాంట్ కాల్ డిస్కనెక్ట్ చేయడం కూడా మర్చిపోయి అలా కొయ్యబారినట్టు ఉండిపోయింది 2 నిమిషాలు. హాస్పిటల్కి తీసుకెళ్లారంటే పెద్ద దెబ్బలే అయి ఉండాలి. 10 నిమిషాల వరకు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో ముసిరాయి. మళ్ళీ ప్లాంట్కి ఫోన్ చేసి అడిగింది. శ్రీకాంత్ ప్రాణానికి ముప్పలేదు కదా? ప్రాణానికి పర్వాలేదు, కానీ గట్టి దెబ్బలే తగిలాయి అంటూ సమాధానం వచ్చింది. హాఫ్ డే లీవ్ పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలని సీట్లోంచి లేచింది. కానీ ఆఫీస్ మేనేజర్ విశ్వనాథం గారు ఆ ప్రయత్నం సాగనివ్వలేదు. మధ్యలో బోర్డు వదిలిపోతే ఎలాగా? అయినా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు చేసేదేముంది? సాయంకాలానికి అతడు కొంచెం తేరుకుంటాడు. డ్యూటీ అయిపోయాక వెళ్దూ గాని. నువ్వు గాబరా పడడం తప్ప అక్కడ వాళ్లకు చేసే సాయం ఏమీ ఉండదు. యాక్సిడెంట్ జరిగినట్లు శ్రీకాంత్ తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చాం. ఆ 4 గంటలు ఎలా గడిచిందో తెలియదు. ఆఫీస్ నుండి సరాసరి కేజీహెచ్కి చేరుకుంది. వార్డు కనుక్కొని వెతుక్కుంటూ లోపలికెళ్ళింది. స్పెషల్ రూమ్లో ఒక మంచం మీద శ్రీకాంత్, మరొక దాని మీద శివయ్య ఉన్నారు. శ్రీకాంత్కు మొహం మీద చాలా చోట్ల చిన్న చిన్న గాయాలు తగిలాయి. కడుపు మీద బ్యాండేజ్ లాగా కట్టి ఉంది. నిండా రక్తం మరకలు. ఒంటి మీద తెలివి లేకుండా పడున్నాడు. శ్రీకాంత్ స్నేహితులు
ఇతర ఆఫీసర్లు రూమ్లో ఉన్నారు. అతడిని ఆ స్థితిలో చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది అరుణకు. అంతలో విశ్వనాథం గారు కూడా వచ్చారు. అరుణ పరిస్థితి గమనించి మెల్లగా అన్నారు, ఏం పర్వాలేదు, వారం రోజుల్లో ఒడ్డున పడతాడు. అప్పుడే శ్రీకాంత్ని పరీక్షించి వచ్చిన డాక్టర్ వెనకే బయటకు వచ్చి అడిగింది అరుణ, డాక్టర్, అతని ప్రాణానికి ఏమీ ముప్పు లేదు కదా? ఆమె స్వరం వణికింది. ఆయన మీకేమవుతారు అడిగాడు డాక్టర్. ఆయన నాకు స్నేహితులు, త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంది. సో సారీ, ఆయన కడుపులో ఇంకా ఉక్కుముక్క ఉండిపోయింది, దాన్ని ఆపరేట్ చేసి బయటకు తీయాలి. స్పెషలిస్టులకు కబురు వెళ్ళింది, ఇంకో అరగంటలో ఆయన వస్తారు. ఆయన చూస్తే కానీ ఏ సంగతి చెప్పలేం. బహుశా ప్రాణానికి భయం ఉండదు, కానీ మళ్ళీ మనుషుల్లో పడ్డానికి 2 నెలలకు పైగానే పట్టొచ్చు అంటూ వెళ్ళిపోయాడు ఆయన. హాస్పిటల్ వరండా గోడకు చేరగిలబడి అలాగే అచేతనంగా ఉండిపోయింది అరుణ. 10 నిమిషాల తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చింది. ఆ రాత్రి తెల్లవార్లు నిద్ర సరిగ్గా పట్టలేదు. నిద్ర నిండా పేడకలలే. క్షణక్షణం శ్రీకాంత్ పరిస్థితి గురించి ఆదుర్దాయే. అర్ధరాత్రి సమయంలో ఎవరో కుదిపినట్లు అయింది. కళ్ళు తెరిచి చూసింది. చంద్రం పక్కనే నిలబడి ఉన్నాడు. ఎందుకక్కయ్యా ఏడుస్తున్నా అని అడిగాడు. తనకు వచ్చిన కళ్ళ జ్ఞప్తికి వచ్చి వణికిపోయింది అరుణ. చంద్రాన్ని కౌగిలించుకుని గట్టిగా ఏడ్చింది. ఛ, ఏమిటక్క చిన్న పిల్లలాగా అంటూ అనునయించాడు చంద్రం. ఏదో పీడకలు వచ్చిందిరా అంటూ మెల్లగా మాట మార్చి నువ్వు పడుకు అంటూ వాడిని పక్క మీదకు పంపేసింది. కొంచెంసేపు మోకాళ్లలో తలదూర్చి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. శ్రీకాంత్కి ఏమైనా జరిగితే తన గతి ఏంటి? తను బ్రతకగలదా? గుండెల నిండా గుబులు, మెదడు నిండా వెర్రి ఆలోచనలు. ఎలా తెల్లారిందో తెలియదు. పక్క మీద నుండి లేచేసరికి తల దిమ్ముగా ఉంది. మొహం కడుక్కొని కాఫీ తాగి చీర మార్చుకుంది. అక్క, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు చంద్రం. శ్రీకాంత్కు నిన్న ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది. చాలా గట్టి దెబ్బలే తగిలాయి. హాస్పిటల్లో ఉన్నాడు. ఒకసారి వెళ్ళి చూసి రావాలి అంది. చంద్రానికి నిన్న రాత్రి అక్కయ్య ఎందుకు ఏడ్చిందో అర్థమైంది. మెల్లగా అరుణ వద్దకు వచ్చి, అక్క నేను రానా అని అడిగాడు. అరుణ ఒక్క క్షణం ఆలోచించి సరేరా అంది. ఇద్దరు రిక్షా ఎక్కి హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్ ముందు ఆవరణ దాటి వార్డులోకి అడుగు పెడుతూ ఉంటే అరుణ కాళ్ళు వణికాయి. మెల్లగా స్పెషల్ రూమ్ వైపు వెళ్ళింది. రూమ్ బయట వరండాలో ఇంజనీర్లు, ప్లాంట్ మేనేజర్ ఉన్నారు. వాతావరణంలో ఏదో స్తబ్దత కనిపించింది. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి అరుణకు. మెల్లగా నడుచుకుని రూమ్ వద్దకు వెళ్ళి 2 క్షణాలు ఆగిపోయింది. శ్రీకాంత్ బెడ్కు 3 వైపులా తెల్లని స్క్రీన్ అడ్డం పెట్టి ఉంది. పక్క నుండి విశ్వనాథం గారి మాటలు వినిపించాయి. ఆపరేషన్ జరిగాక రాత్రి 1 గంట వరకు బాగానే ఉన్నాడు. అంతలోనే మళ్ళీ పరిస్థితి విషమించింది. 2 గంటలకు పోయాడు. మీ అక్కయ్యని ఇలా బయటికి తీసుకురా బాబు, ఇంకా ఏదో చెప్తున్నాడు ఆయన చంద్రంతో. కుప్పలా నేల మీద కూలిపోయింది అరుణ. తెలివొచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. చుట్టూ కలియజూసింది అరుణ. తల్లి, చంద్రం మంచం పక్కనే ఉన్నారు. ఏమైంది అరుణ, ఎలా ఉంది అంటూ మొహం దగ్గరగా పెట్టి అడిగింది జానకమ్మ. అరుణ మాట్లాడలేదు. సమాధానం చెప్పాలంటే నీరసంగా ఉంది. వాంతి వచ్చేటట్టుగా అవుతోంది. కడుపులో ఒకటే తిప్పు. నరాలన్నీ పీకుగా ఉన్నాయి. భరించలేని నిస్సత్తువ. తల మీద ఎవరో సమ్మెటతో మోదుతున్నట్లు బాధ. అంతలో డాక్టర్ దగ్గరగా రావడం గుర్తుంది. ఆవిడ ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది. తర్వాత మగతలోకి జారిపోయింది అరుణ. మరుసటి రోజు కూడా ఆమె పరిస్థితి అలాగే ఉంది. తెలివి వచ్చాక చంద్రాన్ని అడిగింది, శ్రీకాంత్కు ఎలా ఉంది? అక్కయ్య, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. అమ్మ నీ పరిస్థితి చూసి బెంగపెట్టుకుంది. శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు వచ్చారు. శవాన్ని టాక్సీలో తీసుకుని ఏలూరు వెళ్ళిపోయారట అన్నాడు చంద్రం మెల్లిగా. 2 చేతులతో మొహం కప్పేసుకొని బావూరుమంటూ ఏడ్చింది అరుణ. చంద్రం ఎంత ప్రయత్నించినా ఆమెను వారించలేకపోయాడు. అక్కయ్య పరిస్థితి చూస్తే చంద్రానికి భయం వేసింది. 4 దినాల తర్వాత కాస్త తేరుకొని ఇంటికొచ్చింది అరుణ. కంపెనీకి 15 రోజులు సెలవు చీటీ పంపించింది. ఈ 4 రోజుల్లోనూ ఆమె పూర్తిగా చిక్కిపోయింది. తిండి దగ్గర కూర్చుంటే మెతుకు దిగడం లేదు. పిచ్చి దానికి మళ్ళీ మంచం మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ గంటల తరబడి గడిపేసింది. పేపర్ చదవాలన్నా, పుస్తకం చదవాలన్నా దేని మీద దృష్టి నిలవడమే లేదు. ఏ పని చేసినా ఉత్సాహం లేదు. మనసంతా ఒకటే దిగులు. శ్రీకాంత్ లేని కొరత తన జీవితానికి ఎలా తీరుతుంది? అతడు లేని జీవితం ఎలా గడపడం? ఈ మధ్యన ఆమెకు మరొక కొత్త విషయం మనసులోకి వచ్చింది. తనలో శ్రీకాంత్ రూపం పెరుగుతోందనే అనుమానం. అస్పష్టంగా అది తనకు తెలుస్తోంది.
ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది, కానీ ధైర్యం చాలలేదు. తన జీవితం మీద తనకు అధికారం ఉండొచ్చు, కానీ తనలో పెరుగుతున్న ప్రాణి సంగతి, కానీ తాను ధైర్యంగా ఆ జీవిని భూమి మీదకు తీసుకురాగలదా? తర్వాత సమాజంలో తన గురించి వినబడే గుసగుసల్ని తాను తట్టుకోగలదా? మనసులో తుది మొదలు లేని ఆలోచనలు. పెట్టిన సెలవు గడువు అయిపోతే మరొక 15 రోజులు పొడిగించింది. ఒకరోజు సాయంత్రం వేళ హఠాత్తుగా ఇందిర వచ్చింది. అరుణ, వెరీ వెరీ సారీయే, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. నీకు సానుభూతి ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ వచ్చి ఇందిర పక్కన మంచం మీద కూలబడింది. అరుణకి ఏడుపు రాలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ పొడారిపోయాయి. అందుకే పేలవంగా నవ్వింది. ఇందిర, ఇంకా నాకు జీవితంలో ఏం మిగల్లేదు, అది నా దురదృష్టం అంతే అంది పొడిగా. ఇందిరను చూశాక కనీసం ఈ మాత్రం మాట్లాడాలి అని అనిపించింది. ఇంతవరకు నోరు విప్పి ఒక్క మాట అయినా ఇంట్లో మాట్లాడలేదు. అరుణ, ఉద్యోగంలో చేరిపోకూడదు, కొంత కాలక్షేపం అవుతుంది. ఇంటి దగ్గర కూర్చుంటే ఈ బాధ మర్చిపోవడం మరీ కష్టం అంది. లాభం లేదు ఇందిర, 15 రోజుల తర్వాత వెళ్ళాలనుకున్నాను, కానీ మెంటల్గా అందుకు సిద్ధంగా నేను లేను. అందుకే మళ్ళీ సెలవు పొడిగించాను. ఎప్పటికీ నేను ఆ ఆఫీస్కి వెళ్ళలేనేమో. అసలు ఈ వాతావరణంలోనే బ్రతకలేను అని అనిపిస్తోంది. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఈ జనానికి దూరంగా. అరు, కొంతకాలం ఆగి ఏదైనా మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో, మెల్లగా అంది ఇందిర. తేలిగ్గా నవ్వేసింది అరుణ. నాకు శ్రీకాంత్కు మానసికంగా శారీరకంగా ఏనాడో వివాహం జరిగిపోయింది అంటే అర్థం కానట్టు చూసింది ఇందిర. 2 నెలల క్రితం ఇద్దరం ఒకరోజు సింహాచలం వెళ్ళాం. అక్కడ కొంచెం తొందరపడ్డాం. ఇప్పుడు శ్రీకాంత్ రూపం నాలో ఎదుగుతోంది. శూన్యంలోకి చూస్తూ చెప్పింది. మై గాడ్ అంటూ 3 నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయింది ఇందిర. తర్వాత మెల్లగా అడిగింది. అరుణ, మధుమూర్తి ఈ మధ్య కనిపించాడా? లేదు, ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయి చాలా కాలమైంది. రిజైన్ చేసి వెళ్ళిపోయాడా? ఎందుకని? ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు చేశాడో చెప్పలేదు. వాళ్ళ గ్రామం వెళ్ళిపోయాడు. అది ఎక్కడో కూడా నాకు తెలియదు. ఆయన చిరునామా కూడా ఇవ్వలేదు. ఇదిగో ఈ ఉత్తరం మాత్రం రాశాడు అంటూ మంచం దిగి లేచి వెళ్ళి ఆ ఉత్తరం తీసి ఇందిరకిచ్చింది. ఆ ఉత్తరం చదివి దీర్ఘంగా నిట్టూడ్చి తిరిగి ఇచ్చేసింది. అరుణ, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు మనుషుల్లోకి రావాలి. ఇలా ఉండిపోతే మరీ పిచ్చెక్కిపోతుంది అంది ఇందిర. ఈ వాతావరణానికి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అంది అరుణ ఏదో నిశ్చయానికి వచ్చిన దానికి మళ్ళీ. నువ్వు వెళ్ళిపోతే నీ వాళ్ళందరూ ఏమైపోతారు? చంద్రన్ చేతికి అందొచ్చాడు కదా, అమ్మని వాడే పోషించుకుంటాడు. మోహన్ సంగతి అంటావా? నాకు నమ్మకం లేదు. వాడి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఎక్కడికి వెళ్దామని నీ ప్రయత్నం? అరవింద్ ఆశ్రమానికి. ఇందర కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత, ఈ వయసులో ఆశ్రమానికా అంది. అవును, అక్కడికి కానీ లేదే వేరే ఏదైనా ఆశ్రమానికైనా సరే, నిర్మలంగా మనసుండే చోటుకు వెళ్ళాలి. నేను కోరుకునే ప్రశాంతత నాకు లభ్యం కావాలి. ఇంకో 2-3 నెలల్లో లోకుల దృష్టిలో నేను శీలం చెడిన మనిషిగా కనపడతాను. నాకు పుట్టబోయే బిడ్డకు కూడా సంఘంలో ఏ మాత్రం విలువ ఉండదు. అందుకని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి త్వరగా, చాలా నిశ్చయంగా మాట్లాడింది అరుణ. ఎప్పుడు బయలుదేరుతున్నావు? నిట్టూరుస్తూ అడిగింది ఇందిర. ఎల్లుండి మధ్యాహ్నం మేలుకి. మీ అమ్మగారితో ఆ సంగతి చెప్పావా? లేదు, చెప్పదలుచుకోలేదు. సరే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ మంచం మీద నుంచి లేచి అరుణ చేయి ఆప్యాయంగా నొక్కి ఎల్లుండి కలుస్తానంటూ వెళ్ళిపోయింది. రైలు వేగంగా పరిగెడుతోంది. 2వ తరగతి బోగీలో కిటికీ పక్క సీట్లో కూర్చుని వెనక్కి చారగీల పడి అవతలి దృశ్యాల్ని చూస్తోంది అరుణ. సాయంకాలం 4 దాటిపోయింది. ఎండ బాగా పల్చబడింది. ఒక 2 తెల్ల మబ్బులు అలవోకగా కదిలిపోతున్నాయి. నీలాకాశం కింద టెలిఫోన్ తీగల మీద తీరిగ్గా కూర్చుని తోకాడేస్తున్న కత్తెర పిట్టలు. దూరంగా చిన్న చిన్న పొదలన్నీ వెనక్కు కదిలిపోతున్నాయి. అరుణ మనసులో అర్థం తెలియని దృశ్యాలు మెదిలి ముక్కలుగా తెగి మాయమవుతున్నాయి. తను హై స్కూల్ చదువు, ఆనాటి స్నేహితురాళ్ళు, వాళ్లతో తన అల్లరి చిలిపి చేష్టలు, తను పెద్ద మనిషి అయినాడు ఇంట్లో హడావిడి, చిమ్మిలి పేరంటం. కాలేజీలో చేరినాడు ఒక కుర్రాడు జడపట్టి లాగి అల్లరి చేస్తే ఏడ్చి నలుగురిలో నవ్వుల పాలవడం. బిఏ చదువుతున్న రోజుల్లో శ్రీకాంత్తో సాన్నిహిత్యం, విహారాలు, ఇందిరతో స్నేహం, మధుమూర్తి తన జీవితంలో ప్రవేశించడం, తండ్రి మరణం, మోహన్తో దెబ్బలాడిన రోజు, శ్రీకాంత్తో తాను గడిపిన మధురమైన రోజు, శ్రీకాంత్ మరణం అన్నీ సినిమా రీళ్లలాగా తిరిగిపోతున్నాయి
అరుణ కనుల ముందు. గతంలో ఎన్నో మధురమైన స్వప్నాలు కందో, ఇంకా ఎన్ని కడవల కన్నీరు కార్చిందో. పక్కనున్న ముసలామె ఎంతవరకు వెళ్తున్నారమ్మా అని అడగడంతో ఈ లోకంలోకి వచ్చింది అరుణ. ఏదో ఒక సమాధానం ఇవ్వాలని విజయవాడ అంది. చూడమ్మా, నేను నెడదవల్లో దిగిపోతాను, స్టేషన్ దగ్గరకు వస్తోంది, ఈ పెట్టె కిటికీలోంచి అందిస్తావా అని అడిగింది. అలాగే అంటూ పెట్టె అందుకుంది అరుణ. తన సూట్ కేసు ఉందో లేదో అని ఎదుటి బెర్త్ మీద ఉమారు చూసింది. మైలు నెడదోవల్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. ముసలావిడ ప్లాట్ఫామ్ మీదకి దిగి కిటికీ వద్దకు వచ్చి పెట్టె అందుకొని వెళ్ళిపోయింది. గార్డు విజిల్ ఊది పచ్చజెండా చూపిస్తున్నాడు. జనం మధ్యలో పరిచయమైన ముఖం కనిపిస్తే ఆశ్చర్యంగా అట్టే చూస్తూ ఉండిపోయింది. అతడు మధుమూర్తి. ప్రతి పెట్టెలోకి తొంగి చూస్తూ పరిగెడుతూ ముందుకొస్తున్నాడు. అంతలోనే అరుణను చూసి, అరుణ, నీ సూట్ కేసు సామాన్లు ఇలా ఇవ్వు. ఎందుకు అంది అరుణ. చెప్తాను, సామాను ఇలా కిటికీలోంచి అందివ్వు. రైలు కదులుతోంది అంటూ హడావిడి చేసి ఆమె కిటికీలోంచి అందించిన సూట్ కేసు నేల మీద పెట్టి, నువ్వు అలా తలుపు దగ్గరికి రా, క్విక్ అంటూ అరిచాడు. అరుణ తడబడే అడుగులతో ద్వారం వద్దకు వెళ్ళింది. మధుమూర్తి గట్టిగా ఆమె చేతుల్ని పట్టుకుని దిగు అంటూ ప్లాట్ఫామ్ మీద కదిలే రైలుతో పాటు వేగంగా నడుస్తున్నాడు. నేను దిగను, నన్ను వెళ్ళనివ్వండి అంది అరుణ. సూట్ కేసు ఆ కంగారులో ఎందుకు ఇచ్చానా అని మదనపడింది. ప్లీజ్ అరుణ, తొందరగా దిగు, లేకపోతే నీతో పాటు నేను పరిగెడుతూ రైలు కింద పడాల్సి వస్తుంది, ప్లీజ్ అన్నాడు. రైలు బాగా వేగం పుంజుకుంటోంది. తాను దిగనంటే రైలుతో పాటు పరిగెత్తి కింద పడేలాగా ఉన్నాడు మధుమూర్తి. రైలు దిగేసింది అరుణ. ఆమె పడిపోకుండా 2 చేతులతో ఆమె భుజాలు పొదివి పట్టుకున్నాడు మధుమూర్తి. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని క్షణంసేపు నిలబడిపోయాడు. రా అరుణ, ఇంటికి వెళ్దాం అంటూ వెనక్కి వచ్చి సూట్ కేసు అందుకున్నాడు. అరుణ అతని దగ్గరగా వెళ్ళి, నన్ను ఎందుకు దింపారు అని అడిగింది కందిపోయిన మొహంతో. రా, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద బాగుండదు అన్నాడు. ఇద్దరూ బయలుదేరి బయటకు వచ్చారు. కారు డిక్కీలో సూట్ కేసు పడేసి తాను స్టీరింగ్ ముందు కూర్చుని ఫ్రంట్ డోర్ తెరిచి ఎక్కు అన్నాడు. అరుణ కారు ఎక్కింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. కారు ఊరి పొలిమేరలు దాటి మలుపు తిరిగి మరొక తారు రోడ్డు పట్టింది. అరుణ, ఎక్కడికి నీ పయనం? ఏమో నాకే తెలియదు నిర్లిప్తంగా అంది. ఆశ్రమానికి వెళ్దామనుకున్నావా? అవును అనుకున్నాను అంది. ఆ సంగతి మధుమూర్తికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది. అరుణ, ఆశ్రమాలకు పోవాల్సిన వయసు కాదనేది. ఎంతో అందమైన భవిష్యత్తు నీ ఎదర ఉంది. నీకు ఒక మంచి ఆశ్రమం చూపిస్తానురా అన్నాడు. అరుణ మాట్లాడలేదు. కారు రోడ్డు వదిలి కొబ్బరి తోట మధ్య నుండి వెళ్ళి ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ఇల్లు చాలా సింపుల్గా ఉంది. బయట నుంచి చూడ్డానికి చుట్టూ ఆవరణలో పూల మొక్కలు, కుడివైపున జాగాలో అందంగా కత్తిరించబడిన గడ్డి. ప్రదేశమంతా పరిశుభ్రంగా చూడముచ్చటగా ఉంది. మధుమూర్తి డోర్ తెరిచి దిగు అన్నాడు. అరుణ దిగి అతన్ని అనుసరించింది. ఇంట్లోపల నుండి ఇందిరా, మూర్తి గారు చిరునవ్వుతో బయటకొచ్చారు. వెల్కమ్ అరుణ అంటూ. అరుణకు వ్యవహారం అంతా అర్థమైపోయింది. తాను మెయిల్లో వెళ్తున్నట్లు ఇందిరతో చెప్పడం గుర్తుకొచ్చింది. ఇదంతా నీ పనా అన్నట్టు ఇందిర వైపు చూస్తూ మూర్తిగారికి నమస్కరించింది. అరుణ, ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీది అంది ఇందిర. అరుణ కొంతసేపు అర్థం కానట్టు చూసి సారీ నేను అంటూ ఏదో చెప్పబోయింది. ఇందిర ఆమె మాటలకు అడ్డుపడుతూ, నేను నిన్న సాయంకాలమే వచ్చి అన్నయ్యతో అన్నీ వివరంగా మాట్లాడాను. నీకు ఏ సంకోచాలు వద్దు. నీకు ఇక మధుమూర్తే సర్వస్వం. కాదనకు అరుణ అంది బ్రతిమలు ఆడుతున్న ధోరణిలో. ఏంటి, మధుమూర్తి గారు నీకు అన్నయ్య అంది అరుణ ఆశ్చర్యంగా. సొంత అన్నయ్య కాదు, దూరపు కజిన్. ఆ రోజు మా బంధుత్వం చెప్పాలి అని అనుకున్నాను, కానీ సమయం కాదని ఊరుకున్నాను. ఈవేళ తగిన అవసరం కలిగింది కనుక చెప్తున్నాను అంటూ మధుమూర్తి వైపు తిరిగి, అరుణని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి మధు, ఆమె ఒత్తి మనిషి కాదని చెప్పాను కదా అంది. ఏమిటిదంతా ఇందిరా అంది అరుణ సంభ్రమంగా. మధుమూర్తి అరుణ దగ్గరగా వచ్చి ఆమె 2 చేతులు ఆప్యాయంగా అందిపుచ్చుకున్నాడు. అరుణ ప్లీజ్, ఏ సంకోచం వద్దు. నా దురదృష్టం కొద్దీ భారతిని దూరం చేసుకున్నాను. బాబు నడి సముద్రంలో నావకు మళ్ళీ ప్రయాణిస్తున్నాడు. నేను నువ్వు అదే స్థితిలో ఉన్నాం. ప్రేమించిన మనిషి కోల్పోయి అతని చిహ్నాన్ని కడుపులో దాచుకుని ఎటూ దిక్కుతోచక పయనిస్తున్నావు. ఇద్దరం దిక్కు తెలియని బాటసారులమే. ఒకరికొకరు తోడుగా ఉండి మన యాత్ర సాగిద్దాం. కాదనక అరుణ, నిన్ను నిండు మనసుతో స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాటలు అంటూ ఉంటే మధుమూర్తి స్వరం గాద్గదికమైంది. అరుణ మౌనంగా ఉండిపోయింది.
ఆమె కంటి నుంచి కన్నీటి బొట్లు జారి టప్ మన నేల మీద రాలాయి. అంతలోనే 3 ఏళ్ల బాబు వచ్చి మధుమూర్తి కాళ్లకు చుట్టుకున్నాడు. అరుణ మధుమూర్తి వంక కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసింది. బాబును దగ్గరకు తీసుకుని రా బాబు అంటూ అతన్ని ఎత్తుకుని హక్కున చేర్చుకుంది ఆప్యాయంగా. మధుమూర్తి ముఖంలో 1000 దీపాలు వెలిగాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.